ఒకే పురుషులో భిన్న భిన్న సమయాల్లో భిన్న భిన్న రూపాలతో బుద్ధి పుడుతూ ఉంటుంది కదా. కానీ ఆ సమయానికి అనుగుణంగా లేనందువల్ల ఆ ఆలోచన వారికే నచ్చదు. నిశ్చిత్యతు యథా ప్రజ్ఞం నిశ్చిత్యతు యథా ప్రజ్ఞం యామతిం సాధు పశ్యతి యామతిం సాధు పశ్యతి తయా ప్రకృతే భావం సా తస్యోద్యోగకారిక సా తస్యోద్యోగకారిక. తన ప్రజ్ఞను బట్టి నిశ్చయించుకొని అది సరైనది అని భావించిన బుద్ధిని బట్టి మానవుడు పనిచేస్తాడు. ఆ బుద్ధి తనకు కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఏ పురుషుడైనా ఇది మంచిది అని నిర్ణయించుకొని శాంతితో కార్యాన్ని ప్రారంభిస్తాడు. ఇతరులను సమ్మరించే పనులు చేయటానికైనా సిద్ధపడతాడు. ప్రజలందరూ తమ బుద్ధి లేదా వివేకాన్ని బట్టి వివిధ పనులు చేస్తారు. అవి తమకు మేలు చేస్తాయి అని భావిస్తూ ఉంటాడు. ఈ ఘోరమైన దుఃఖంలో నాలో పుట్టిన బుద్ధిని మీ ఇద్దరికీ వివరిస్తాను. అది నా శోకాన్ని తొలగిస్తుంది. ప్రజాపతి ప్రజలను సృష్టించి వారికై కర్మను వివరించాడు కదా. వారు చేయవలసిన పనులు కూడా విధించాడు. ప్రతి వర్ణంలోనూ ఒక విశిష్టమైన గుణం ఉంటుంది. విప్రులో ఉత్తమమైనటువంటి వేదాన్ని, క్షత్రియుల్లో ఉత్తమమైనటువంటి తేజస్సును, వైశ్యుడిలో వ్యాపార సామర్థ్యాన్ని ప్రజాపతి నెలకొల్పాడు. నేను విప్రకులంలో పుట్టాను. అది గౌరవించదగిన ఉత్తమ కులం. కానీ దురదృష్టవంతుణ్ణి, క్షత్రియ ధర్మాన్ని ఆచరిస్తున్నాను. నేనెప్పుడు విప్రత్వాన్ని ఆశ్రయించి ఒక గొప్ప పని చేసినా ఆ పనిని సాధువులు మెచ్చుకోరు. ఎందుకంటే నేను ధనస్సును, దివ్యాస్త్రాలను ధరించి కూడా తండ్రి మరణాన్ని చూస్తూ ఊరుకొన్నానంటే 10 మందిలోనూ ఎలా సమర్థించుకోవాలి? ఏం చెప్పి వారిని సర్ది చెప్పాలి వాళ్లకు? అందుచేత నేనిప్పుడు నా ఇచ్ఛానుసారంగా క్షత్రియ ధర్మాన్ని పాటిస్తాను. నా తండ్రి మాటను, మహారాజ మార్గాన్ని అనుసరిస్తాను. విజయంతో శోభించే పాంచాలురు ఈ రాత్రి తమ గెలుపును తలుచుకుంటూ ఎంతో ఆనందిస్తూ ఉంటారు. గుర్రాలను విడిపించి కవచాలు విడిచి ఉంటారు. ఎలాంటి సందేహం లేకుండా నిద్రిస్తూ ఉంటారు. బాగా అలసిపోయి ఉంటారు కూడా. ప్రశాంతమైన చిత్తంతో నిద్రిస్తూ ఉంటారు. అలాంటి పాంచాలురు శిబిరంలోకి నేను వెళ్ళి వారిని అందరినీ చంపేస్తాను. ఇతరులకు వీలు కాని విధంగా శిబిరాన్ని కూడా ధ్వంసం చేస్తాను. పూర్వం ఇంద్రుడు దానవులపైకి పరాక్రమించినట్లుగా వారి శిబిరాల్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న పాంచాలులపైకి దాడి చేసి చంపేస్తాను. ఓ ఆచార్య, ఈరోజు దృష్టద్యుమ్నుడు మొదలైన ఆ పాంచాలులను నేను చంపటం ఖాయం. నిప్పు చెత్త చెదరాన్ని తగలబెట్టినట్లుగా, నిప్పు ఉంది కదా, చెత్త చెదరం అన్నీ తగలబెడుతుంది. అది చెత్త చెదరాన్ని వారిని నేను ఈరోజు చంపేస్తాను. వారిని చంపిన తర్వాతే నేను శాంతిని పొందుతాను. అంటే వాళ్ళంతా చెత్తా చెదరమని వాళ్ళందరినీ నిప్పు కాల్చేసినట్టుగా నేను కాల్చేస్తాను. రుద్రుడు తీవ్రమైన కోపంతో పినాకపాణి అయి స్వయంగా ప్రాణులను వధించినట్లుగా నేను ఈ రోజున యుద్ధంలో పాంచాలను వధిస్తూ వారి పాలిట రుద్రుణ్ణి అవుతాను. ఈరోజు నేను సకల పాంచాలను వధించి ఆనందిస్తాను. రణభూమిలో పాండవులను కూడా చంపేస్తాను. ఈరోజు పాంచాలను ఒక్కొక్కరిగా చంపి నా తండ్రి రుణాన్ని తీర్చుకుంటాను. ఈ పాంచాలను కూడా దుర్యోధనుడు, కర్ణుడు, భీష్ముడు, సైంధవుడు వెళ్ళిన మార్గంలోనే నడిపిస్తాను. ఈ రాత్రిపూట దృష్టద్యుమ్నుడి తలను పశువు శిరస్సు ఖండించినట్లుగా ఖండిస్తాను. ఓ కృపాచార్య, అలాగే ఈ రాత్రిపూట నిద్రిస్తున్నటువంటి 5 ఉపపాండవులను కూడా పదునైన కత్తితో చంపేస్తాను. పాంచాల సేనను కూడా వధించి
కృతార్థుణ్ణి అవుతాను, సుఖంగా ఉంటాను అన్నాడు అశ్వత్థామ. దాన్ని నిశ్చయించుకున్నాడు చంపాలని. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 4వ అధ్యాయం. కృపాచార్యుడు అశ్వత్థామ యొక్క చెడు సంకల్పాన్ని విని ఇలా అన్నాడు: ఓ ద్రోణపుత్ర, అదృష్టం కొద్దీ నీలో ప్రతీకారం తీర్చుకోవాలనే బుద్ధి కలిగింది. అలాంటి నిన్నిప్పుడు ఆ ఇంద్రుడు కూడా అడ్డగించలేడు. సరే, తెల్లవారగానే మేము కూడా నీతో కలిసి వస్తాము. ఈ రాత్రి కవచాన్ని ధ్వజాన్ని విడిచిపెట్టు, విశ్రమించు. రేపు ఉదయమే నేను కృతవర్మ కూడా కవచాలు ధరిస్తాం. రథాలు నెక్కి శత్రువులకు ఎదురు వెళుతున్నా నీ వెంటే వస్తాం. నీతోనే ఉండి వారిలో పోరాడతాం. కనుక నువ్వు మాతో కలిసి రేపు యుద్ధం చేయి. అనుచరులతో పాటు పాంచాలులను కూడా వధించు. నువ్వు విజృంభించి యుద్ధం చేయగలవు. నువ్వు సమర్థుడవు. కనుక ఈ రాత్రి విశ్రమించు నాయనా. నువ్వు నిద్రపోకుండా మేల్కొని చాలాసేపు గడిపావు. కనుక ఈ రాత్రి విశ్రాంతి తీసుకో, శాంతిని పొందు. రేపు రణభూమిలోకి అడుగుపెట్టు. నువ్వు శత్రువులను చంపుతావు, ఇందులో సందేహమే లేదు. ఎందుకంటే నువ్వు రతిక శ్రేష్ఠుడు. నీ దగ్గర గొప్ప గొప్ప ఆయుధాలను పట్టుకొని నువ్వు యుద్ధభూమిలో కనుక నిలబడితే దేవతలు కూడా నిన్ను ఎదిరించలేరు. అటువంటి ఆయుధాలంతా నీ దగ్గర ఉన్నాయి. ఈ కృపాచార్యుడు కృతవర్మ రక్షణలో నువ్వు యుద్ధం చేస్తుంటే నీతో ఎవరు పోరాడతారు? ఎవరూ పోరాడలేరు. ఆ ఇంద్రుడు కూడా పోరాడలేడు. ఇది నిజం. కనుక మనం ఈ రాత్రి విశ్రాంతి తీసుకుందాం, నిద్రను వదిలించుకుందాం, చింతను విడిచి పెడతాం, హాయిగా పడుకుందాం. రాత్రి గడిచి తెల్లవారుగానే శత్రువులను వధించుదాం. నీ దగ్గర దివ్యాస్త్రాలు ఉన్నాయి కదా, నా దగ్గర కూడా దివ్యాస్త్రాలు ఉన్నాయి. అంచేత మనము అనుమానం లేదు మనకు. పైగా కృతవర్మ మేటి విలుకాడు, వీరుడు, ఎల్లప్పుడూ యుద్ధం చేయటంలో నైపుణ్యం గలవాడు. కనుక నాయన, మనమందరం కలిసి అందరూ ఎదురొచ్చినటువంటి శత్రువులందరినీ చంపేద్దాం. దానికేమి మన ముగ్గురే చాలు. విజయం సాధించి ఆనందాన్ని పొందుదాం. మొత్తం పాండవ సైన్యాన్నంతా నాశనం చేస్తాం. దానికేమి కలస చెందకు, ప్రశాంతిగా విశ్రాంతి తీసుకో. నువ్వు తప్పకుండా వారి శిబిరానికి వెళతావు. నీ పేరు వినిపిస్తావు. రణభూమిలో పోరాడుతున్నటువంటి వీరులతో నువ్వు యుద్ధం చేస్తావు. ఇంద్రుడు కోపించి మహారాక్షసులను చంపినట్లుగా రేపు పగటిపూట వారిని చంపి ఆనందంగా విహరించు, విజయాన్ని సాధించు. నాయన, మాది కూడా నీ లక్ష్యమే. రణభూమిలో మేము కూడా పాండవులను ఓడించకుండా ఎటుకు వెళ్ళం. మనం కోపించిన పాంచాలను పాండవులతో సహా చంపిన తర్వాతే వెనుదిరుగుదాం. ఒకవేళ మనమే చనిపోతే స్వర్గానికి వెళదాం, అంతే కదా. రేపు మేము నీకు సకలోపాయాలతోనూ సహాయం చేస్తాం. ఇది సత్యం, నా మాట నమ్ము అని మేనమామ అయిన కృపాచార్యుడు అన్నాడు. ఆ మాటలను అశ్వత్థామ విని కోపించాడు బాగా. అతడి కళ్ళు ఎర్రగా అయ్యాయి. వెంటనే ఇలా అన్నాడు: ఓ మహాత్మా, నరుడు శోకానికి కానీ అసహనానికి కానీ లోనైనప్పుడు, వివిధ పనుల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, లేదా ఏదైనా కోరికలు తీర్చుకోవటానికై ఆలోచిస్తున్నప్పుడు అతను నిద్ర పట్టదు. ఎందుకంటే నీ ఒక యోచన చాలా పెద్దగా ఉంది. యోచన కొంచెం బద్దలు చేసుకో, కొంచెం, అప్పుడే బాగుంటుంది. లేకపోతే చాలా పెద్దదిగా కష్టమవుతూ ఉంటుంది. ఎక్కువ శోకగ్రస్తుడై కంట్లో నీళ్లు కారుతూ ఉంటాయి. మామా, ఇప్పుడు చూడు, నాలో ఈ 4 లక్షణాలు ఉన్నాయి. ఈ 4ంటిలో ఒకటి నిద్రపోయినా వెంటనే దాన్ని ఇంకొకటి దుఃఖించేలాగా చేస్తుంది, నిద్ర లేకుండా చేస్తుంది. తండ్రి హత్యను గురించి తలుచుకుంటూ దుఃఖిస్తూ ఉన్న నాకు లోకంలో అంతకు మించిన గొప్ప దుఃఖం ఏముంటుంది? అనుభవించిన దుఃఖం ఏముంటుంది? ఏదీ లేదు కదా.
ముందుగానే యోచన చేసుకుంటే బాగుండు కదా. ఇప్పుడు అయిన తర్వాత ఏం ప్రయోజనం? ఆ దుఃఖము నా హృదయాన్ని రాత్రి పగలు దహిస్తుంది. ఆ పాపాత్ములు నా తండ్రిని ప్రత్యేకంగా ఎలా చంపారో నువ్వు ప్రత్యక్షంగా చూసావు కదా. ఇలాంటి స్థితిలో ఉన్న నా వంటి వాడు ఒక ముహూర్త కాలమైనా ఎలా జీవిస్తాడు? జీవించి ఉండలేడు కదా. ద్రోణుడు ధృష్టద్యుమ్నుడి చేతిలో మరణించాడని చెప్పేసి పాంచాలురు అంటూ ఉండగా నేను విన్నాను. అలాంటి ఈ ధృష్టద్యుమ్నుడిని చంపకుండా నాకు బ్రతకాలని లేదు. నా తండ్రిని చంపినందుకు ఆ ధృష్టద్యుమ్నుడిని చంపుతాను. అతడికి సహకరించినందుకు పాంచాలురును కూడా చంపుతాను. రణభూమిలో తొడలు విరిగి విలపిస్తున్నటువంటి దుర్యోధనుని రోదన నేను విన్నాను, కళ్ళారా చూశాను. ఆ దృశ్యం ఎంతటి క్రూరుడి మనసునైనా కాల్చకుండా ఉంటుందా? తొడలు విరిగిన మన రాజు యొక్క మాటలను వింటూ ఉంటే దయలేని వాడి కన్నుల నుండైనా సరే కన్నీరు కారుతుంది. పైగా నేను బ్రతికుండగానే మన పక్షమంతా ఓడించబడింది. దానివల్ల కలిగిన శోకం జలవేగం సముద్రాన్ని పొంగించినట్లుగా పొంగుతూనే ఉంది. అలా ఈ విషయాన్ని ఒక్కటే చింతిస్తున్న నాకు ఇక సుఖమేలా లభిస్తుంది? సరికదా నువ్వు చెప్పింది. కృష్ణార్జునుల చేత రక్షించబడుతున్న వారు ఇంద్రుడికైనా ఎదిరించరాని వారు అని నాకు అనిపిస్తుంది. అది కరెక్టే. ఇలా చెలరేగుతున్నటువంటి ఈ కోపాన్ని అణుచుకోలేకపోతున్నాను. ఈ కోపం నుంచి నన్ను విముక్తి కలిగించగలవాడు ఈ లోకంలో ఎవడూ లేడు. నేను ఇలా చేయాలని తీసుకున్న నిర్ణయం నాకు యుక్తంగా ఉంది, తగినదిగా ఉంది, అర్థమవుతుంది వాళ్లకు. మిత్రులంతా ఓడిపోయారు. పాంచాలుడు విజయం సాధించారు అని చారుడు చెబుతున్నా ఈ మాట నా హృదయాన్ని కాల్చివేస్తుంది. కనుక నేను ఈరోజే వారు నిద్రిస్తున్న సమయంలోనే యుద్ధం చేస్తాను. నా శత్రువులను సంహరిస్తాను. నాకు నేర్పించింది గుడ్లగూబ పైన కాకులను చంపటం. ఆ తర్వాతే శాంతి పొందుతా నేను. అంతవరకు నేను విశ్రాంతి తీసుకోను. తర్వాత విశ్రాంతి నిశ్చితంగా నేను అప్పుడు నిద్రిస్తాను అన్నాడు అశ్వత్థామ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 5వ అధ్యాయం. అశ్వత్థామ శత్రువులను ఈ రాత్రి పూటే వధిస్తానని తన నిర్ణయం చెప్పాడు. అప్పుడు కృపాచార్యుడు ఇలా అన్నాడు. శుశ్రూషురపి దుర్మేధాగ పురుషో నియతేంద్రియః నాలం వేదయితుం కృష్ణో ధర్మార్థమితి మే మతిః. ఓ అశ్వత్థామ, ఇంద్రియాలపై అదుపు లేనివాడు, బుద్ధి కలుషితమైన వాడు ధర్మార్థాలను గురించి ఎంత విన్నా కూడా అర్థం చేసుకోలేడు. ఇప్పుడు నువ్వు ఆ పరిస్థితిలోనే ఉన్నావు. నీకు ఇంద్రియాలపై నియంత్రణ లేదు. ఇప్పుడు ధర్మాలు చెప్పినా నువ్వు వినే స్థితిలో లేవు. తతైవ తావన్ మేధావి వినయం యో నశిక్షతే నచ కించన జానాతి సోపి ధర్మార్థ నిశ్చయం. అలాగే మేధావి అయినా సరే వినయాన్ని కనుక అలవరుచుకోకపోతే ధర్మార్థ నిశ్చయాన్ని కొంచెం కూడా తెలుసుకోలేడు. నువ్వు మేధావివే, బాగా చదువుకున్న వాడివే. అయితే ఏం ప్రయోజనం? వినయం లేదు కనుక ధర్మార్థ నిశ్చయం నీకు కొంచెం కూడా తెలియదు. శూరుడవై బుద్ధి జాడ్యానికి లోనై మూర్ఖుడివైతే ఎంతకాలం పండితుడిని సేవించినా వడ్డించే గరిటె పప్పు రుచిని గ్రహించలేని విధంగా ధర్మాలను తెలుసుకోలేడు కదా వాడు. ఇప్పుడు గరిట ఉంది అనుకోండి, ఆ గరిట పప్పు రుచి తెలుస్తుంది దానికి. రుచి ఎక్కడ తెలుస్తుంది దానికి? తెలియదు. ముహూర్తమపితం ప్రాజ్ఞక పండితం పర్యుపాస్యహి క్షిప్రం ధర్మాన్ విజానాతి
జిహ్వా సూపర సానివ. బుద్ధిమంతుడు పండితుణ్ణి కాసేపు సేవించినా చాలు, ఒక నమస్కారం చేసినా చాలు, సేవించినా చాలు, నాలుక పప్పు రుచిని గ్రహించినట్లుగా వెంటనే ధర్మాలను గ్రహిస్తాడు. పెద్దవాళ్లకు మర్యాద ఇస్తే చాలు, ఒక్క మాట వాళ్ళు చెప్తే ఖండితం ఏదో ఒకటి గ్రహించేస్తారు. నువ్వు బుద్ధిమంతుడిలాగా ప్రవర్తించు, ధర్మాలు నీకు తెలుస్తాయి. శుశ్రూషుస్వేవ మేధావి, శుశ్రూషుస్వేవ మేధావి, పురుషో నియతేంద్రియక, పురుషో నియతేంద్రియక, జానీయాదాగమాన్ సర్వాన్, గ్రాహ్యంచ న విరోధయేత్, గ్రాహ్యంచ న విరోధయేత్. జితేంద్రియుడు, మేధావి అయిన పురుషుడు పండితుల నోటి నుండి ఆగమ శాస్త్రాలను అన్నిటినీ విని వేగంగా గ్రహిస్తాడు. ఆ సారంతో తెలుసుకోవలసిన దానితో విరోధించడు, సమన్వయం చేసుకొని ఆచరిస్తాడు. మంచి బాటలో నడిపించరాని వాడు, ఇతరులను అవహేళన చేసేవాడు, దురాత్ముడు, పాపాత్ముడైన వాడు ఉపదేశించిన శుభకరమైన మార్గాన్ని విడిచిపెడతాడు, అనేక పాపకృత్యాలు చేస్తాడు. ఇతరులపై ఆధారపడిన వాడిని మిత్రులు పాపం నుంచి రక్షించగలరు. కొంతమంది అదృష్టవంతుడు పాపకర్మల నుండి విముక్తుడవుతాడు, కానీ దురదృష్టవంతుడు మాత్రం పాపకర్మల నుండి విముక్తిని పొందలేడు. పిచ్చివాడిని రకరకాల ఓదార్చు మాటలతోనూ బెదిరింపులతోనూ దారికి తెచ్చినట్లు మిత్రులు సహచరుణ్ణి నియంత్రించవచ్చు, దారిలోకి తేవచ్చు, సుఖపడేలా చేయవచ్చు. కానీ మాట వినవాడిని మాత్రం ఎవరు ఏం చేయలేరు కదా. మాట వింటే వాడిని మంచి దారికి తీసుకురావచ్చు, మాటనే వినకపోతే వాడు మూర్ఖుడై అతడు తప్పకుండా దుఃఖిస్తాడు, జీవితమంతా దుఃఖంలో పడిపోతాడు వినకపోతే. బుద్ధిమంతుడైన మిత్రుడు పాపకర్మలు చేస్తుంటే బుద్ధిమంతులు అదే పనిగాను యథాశక్తిగా వాటిని నిషేధిస్తారు, ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మేము నిన్ను అలాగే వారిస్తున్నాం, నిన్ను ఇట్లనే తిడుతూ ఉంటాం, నువ్వు సరిపోవాలా అని అంటూనే ఉంటారు. కనుక నాయన, నిన్ను నువ్వు నియంత్రించుకో, మంచి పనుల మీద మనసు పెట్టు, నా మాట విను. వింటే పశ్చాత్తాపం పడవలసిన పరిస్థితి రాదు నీకు. ఏ చ బ్రూయుస్తవాస్మీతి, ఏ చ స్యుః శరణాగతాః, ఏ చ స్యుః శరణాగతాః, విముక్త మూర్ధజాయే చ, విముక్త మూర్ధజాయే చ, ఏ చాపి హతవాహనాః, ఏ చాపి హతవాహనాః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.